ఉద్యోగాలు ఇక భారీ ఎత్తున ఉద్యోగాలు అయితే పడబోతున్నాయి మిత్రులారా. ఏదేమన్నా కానీ ఇక సాక్షి దినపత్రికలో వార్త అయితే చూద్దాం. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే, నేను మీ రాజశేఖర్. సాక్షి దినపత్రికలో ముఖ్యంగా ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వస్తున్నాయా వార్తలు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా వస్తున్నాయా? ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం ఇవి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఇది సాక్షి దినపత్రికలో ఎందుకు అట్లా తయారైందో ఈ మధ్యలోనే ఇక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తయారైపోయింది ఈ సాక్షి దినపత్రిక. రేవంత్ రెడ్డికి మొత్తానికి డప్పు కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి సాక్షి. ఇక కొన్నారు తిన్నారు, భూములు గత ప్రభుత్వంలో కొన్నారంట, కొన్న కాడికి తిన్నారంట. ఏం కొన్నారో ఏం తిన్నారో మరి. ఇక ఫార్మాసిటీ మాటున పెద్దల భూదంద, తక్కువకు కొని అధిక ధరకు అప్పగింత. ఇది ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూముల సంగతి. ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూములు తక్కువకు కొని ఎక్కువకు అమ్ముకున్నారట. ఇక గ్రీన్ ఫార్మసిటీ ఏర్పాటు అవుతుందనేటువంటి విషయం తెలియగానే ఇక పావులు కదిపినటువంటి ఉన్నత అధికారులు, నాయకులు. రంగారెడ్డి జిల్లాలోని నక్కర్త, మేడిపల్లి, కొత్తపల్లి, కుర్మిద్ద, తాడిపర్తి తదితర గ్రామాల్లో వ్యవసాయ భూములపై కన్ను పడింది. ఇక రైతుల్ని మభ్యపెట్టి బెదిరించి కుటుంబ సభ్యులు బినామీల పేరిట తక్కువ రేటుకు కొనుగోలు చేసిండ్రట. ఇక పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు కూడా తమ ఖాతాల్లో జమ అయిపోయినాయి. పక్కపొంటి ప్రైవేటు భూములు ఉన్నా కానీ ప్రభుత్వ భూములు తమ ఖాతాలో జమ అయిపోయినాయంట. ఇక భూసేకరణ సమయంలో 10ంతల ధరకు సర్కారుకు అప్పగింత. ఇక కోట్లకు పడగలెత్తిన ఓ మాజీ ఏపీఎస్ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ సిఎస్ భూ కుంభకోణాలపై సర్కారు ఆరా. ఇక రికార్డులు స్వాధీనం. ఈ విధంగా పోయిన ప్రభుత్వంలో కొంతమంది చేసినటువంటి దుశ్చర్య వల్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంధకారంలో అంటే మొత్తానికి ఓడిపోవడానికి పరిస్థితి ఏర్పడ్డది. ఓడిపోయే పరిస్థితి ఇది కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఇలా మెయిన్గా ఉన్నటువంటి లీడర్లకు తెలియకుండానే కొంతమంది భూములు కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఏడాదిలో ఉద్యోగాల భర్తీ, మొత్తానికి ఏడాది లోపట ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. చూద్దాం ఏడాది లోపట ఉద్యోగాలు భర్తీ చేస్తారా చెయ్యరా. విద్యార్థులైతే ఇక ఈ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, ఏడాది లోపట ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. వివిధ శాఖల్లో మొత్తంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇక స్టాఫ్ నర్సు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తున్నటువంటి సందర్భంగా చెప్తున్నటువంటి మాట. ఏడాది లోపట ఉద్యోగాలు పూర్తిగా ఏమేమి ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని భర్తీ చేస్తామంటున్నాడు. ఇదే ఆవేశం, ఇదే ఆలోచనలో ఉండాలి ఇక విద్యార్థులు. ఇక భర్తీ చేస్తాడన్నటువంటి సంతోషంలో, అవి ఎప్పుడు చేస్తాడో అనే మాట, చేస్తాడు ఈ టైంలో చేస్తాననే మాట మాత్రం లేకుండా పోయింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కుళ్ళుకున్న ఏడ్చిన ఉద్యోగాల భర్తీ కొనసాగిస్తామని వ్యాఖ్యానించినట్ట. బీఆర్ఎస్ వాళ్ళు కుళ్ళుకుంటారంటే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఏడేస్తాడు అని. వాళ్ళు కుళ్ళుకున్నా ఏడ్చినా మేము మాత్రం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. చేస్తే మంచిదేనా? మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కుళ్ళుకుంటారు? ఆ పని చేయాలనే కదా చూస్తున్నది. మీరు చేసేది ప్రజా మేలే కదా, మళ్ళీ కుళ్ళుకోవడం ఏమున్నది? ఇక నియామక పత్రం అందిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి సీఎం రేవంత్. ఇక చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి కూడా ఉన్నారు. మొత్తానికి నియామక పత్రాలు అందజేస్తూ ఈ ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి మొత్తానికి పత్రాలు అందజేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారంట పత్రాలు అందజేస్తూ. ఇక నంది కాదు కానీ గద్దర్ అవార్డులు. ఇక ఇంకొకటి చూస్తే ఇక్కడ 6100 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సి. ఇది ఏపీకి సంబంధించి వార్త. ఇక ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈరోజు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతుండు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ గజ్వెల్ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యంగా కేసీఆర్ ఏ పని చేయాలన్నా
ఫస్ట్ పూజా కార్యక్రమాలు చేపట్టిన తర్వాతనే ఆ పని తలబెడతాడు. ఇక అదేవిధంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కూడా పార్టీ కార్యాలయంలో పూజలు చేసిన తర్వాతనే స్పీకర్ ముందుకెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలి. ఇక సర్పంచుల పదవి కాలం గొడవ మళ్ళొచ్చింది. రేపైతే ఆల్రెడీ రికార్డ్స్ అన్ని స్వాధీనం చేసుకోవాలని ఆర్డర్స్ వేసిండ్రు కలెక్టర్సు. వేసిన తర్వాత రికార్డ్స్ ఆల్రెడీ నియమించడం కూడా జరిగింది. దీనిపైన సర్పంచుల పదవి కాలం పొడిగించాలి అంటూ లోక్సభ ఎన్నికలు జరిగే వరకు సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక స్పెషల్ ఆఫీసర్లతో పాలన కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్పెషల్ ఆఫీసర్స్తోని పాలన విధించడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమంట. దీనివల్ల సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలని చెప్తుండు. ఇక మండలి సభ్యులుగా మహేష్ గౌడ్ బల్మురి, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, ఇక బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. ఇది ఈ విధంగా ఉంది. ఇక మొత్తానికి బలమైన దేశంగా ఎదిగాం, నిర్మలా సీతారామన్ చెప్తున్నటువంటి మాట. మొత్తానికి భారతదేశం అనేది ఒక బలమైన దేశంగా ఎదిగామని చెప్తున్నారు. ఇక బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ, ఆర్థిక సంస్కరణల్లో కీర్తి ప్రతిష్ఠ, ఇక పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్తున్నటువంటి మాటలివి. ఇక ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం. ఇక మోదీ సర్కారు సాధించినటువంటి ఘనత ప్రస్తావన, యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల వికసిత భారత్కు 4 మూల స్తంభాలు. ఇవి మొత్తానికి 4 మూల స్తంభాలుగా పనిచేశాయని చెప్తున్నారు. ఇక మోదీ కూడా సంచలనమైనటువంటి తీర్పిస్తుండు. మోడీ చెప్పేటువంటి మాటలు కూడా సంచలనంగానే ఉంటాయి. ఆత్మ పరిశీలన చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్తున్నారు. ఇక పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకునేటువంటి విపక్ష ఎంపీలకు ప్రధాని మోదీ హితువు. ఇక భారత అభివృద్ధి ప్రయాణం ఆగని వ్యాఖ్య. సభలో మాట్లాడే ప్రతి పదం చిత్రంలో ప్రతిధ్వనిస్తుంది. ఇక నిర్మాణాత్మక ఆలోచనలతో ఇక సభను సుసంపన్నం చేసిన వారినే ప్రజలు గుర్తించుకుంటారు అని కూడా చెప్తున్నటువంటి మాట. మొత్తానికి ఆత్మను పరిశీలన చేసుకోండి అని చెప్తున్నాం. ఇక ఏపీలో మరికొన్ని స్థానాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు. ఇక 3 శాసనసభ 4 లోక్సభ స్థానాలకు నియామకం. ఇక 5వ జాబితా ప్రకటించిన విద్యాశాఖ. ఇక మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జుల. ఇక ఇప్పటిదాకా 59 శాసనసభ 13 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల ఎంపిక పూర్తయిపోయిందంట. ఇది ఇప్పటిదాకా 59 శాసనసభ 13 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల ఎంపిక ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో పూర్తయిపోయింది. ఇక అభిప్రాయానికి పట్టం, సామాజిక న్యాయం, యువతకు పెద్దపీట వేయబోతున్నామని చెప్తున్నారు. అధికారానికి మేమే పట్టం కడతాం, యువతకు పెద్దపీట వేస్తాం, సామాజిక న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఇక ప్రైవేటు విద్యా దోపిడీకి చెక్ పెట్టాలి. ఇక ప్రైవేటు విద్యా దోపిడీకి చెక్ పెట్టాలి. వాస్తవానికి ఈ పని మాత్రం చేయాలి. ఎందుకంటే ఏ ప్రైవేటు స్కూల్ చూసినా అధికంగా ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. ఇక ఇది మాటల వరకే సాగుతుందా? ప్రైవేటు స్కూళ్ళ పైన, ప్రైవేటు విద్య పైన కట్టడి చేయాలనేది పూర్తిగా దీన్ని ఒక నిర్మూలన చేస్తారా, దీన్ని పూర్తి చేస్తారా లేదా అనేది అయితే చూద్దాం. ఇక ప్రతిపాదనలు ఆ విధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీజుల వసూలుకు అడ్డుకట్ట వేయాలి. ఇక బడ్జెట్ పైన విద్యాశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష. 15,000 కోట్లతో విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలు చేయబోతున్నది. నిజానికి చెప్పాలంటే ప్రైవేటు స్కూళ్ళల్లో చూస్తే ఒక్కొక్కరి దగ్గర అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నారు. తిందామంటే తిండికి లేనటువంటి పరిస్థితి. అటు రూము ఫీజు కట్టుకోవాలి, ఎక్కడైనా కిరాయికి ఉంటే ఆ ఇల్లుకు కిరాయి చెల్లించుకోవాలి, ఇంట్లో సరుకులు ఎలా తీసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఫీజులు కూడా అడ్డగోలుగా వసూలు చేయడం, ఆ ఫీజులకు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్. ఇక మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ జార్ఖండ్ సీఎంను
ఇక నేడు కోర్టులో ప్రవేశపెట్టినటువంటి అధికారులు. అరెస్టు కంటే ముందే సీఎం పదవికి హేమంత్ రాజీనామా. ఈ కొత్త సీఎంగా జేఎంఏ సీనియర్ నేత చంపై సొరెన్, ఇక ప్రతిపాదించినటువంటి జేఎంఎం కూటమి నేతలు. మొత్తానికి జార్ఖండ్ సీఎం సొరెన్ అరెస్ట్ అయిపోయిండు. ఇక ఇవాళ నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నటువంటి అధికారులు తనను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక జార్ఖండ్ రాజకీయ అనూహ్య మలుపు తిరిగాయి. భూ కుంభకోణానికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సొరెన్ను బుధవారం రాత్రి 9:30కి అరెస్టు చేశారు. దాదాపు 7 గంటల పాటు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఇక గురువారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అరెస్టుకు ముందే హేమంత్ సొరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో జీఎంఎం నేతలు కార్యకర్తలు రాంచీకి చేరుకున్నారు. కాగా ఈడీ అధికారులపై హేమంత్ సొరెన్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి కథనం ఇది. ఇక బెస్ట్ టానాలో 85 మంది బదిలీ అయిపోయారట. ఒక్కటేసారి ఒక పోలీస్ స్టేషన్లో 85 మందిని బదిలీ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంతగానం? ఇక సిపి శ్రీనివాస్ రెడ్డి, ఇక పంజాగుట్ట పిఎస్ నుంచి వీరంతా సిఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ అయిపోయారు. ఇక వరుస వివాదాల నేపథ్యంలో సిపి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని వరుసగా వచ్చినటువంటి వివాదాలకు సంబంధించి సిపి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి 85 మందిని ఒక్కటేసారి బదిలీ చేశారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఇదే తొలిసారి. కొందరు అధికారులు ఇక సిబ్బంది పేరుతో వివాదాలకు కేంద్రంగా టానా అయిపోయింది. మొత్తానికి కొందరు అధికారుల సిబ్బంది పేరుతో ఠానాలో ఇక వివాదాలు ఎక్కువైపోతున్నాయి దీంట్లో అనేటువంటి అనుమానంతో మొత్తానికి 85 మందిని బదిలీ చేశారు. ఇక వివాద నేపథ్యంలో వరుసగా జరిగేటువంటి వివాదాలకు సంబంధించి అంటే ఏం చేస్తున్నారు, మొన్న ఏదో యాక్సిడెంట్ అయినటువంటి విషయంలో నిందితుడిని తప్పించబోయినటువంటి ఘటన ఇది. అలాంటివి చేస్తే ఎట్లయినా తీసేయాల్సి ఉంటుంది. ఇక అట్లాంటివి చాలా జరిగినట్టున్నాయి. 85 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఠానాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా ఇప్పటికే ఇన్స్పెక్టర్ బి దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి ఇక సిఏఆర్ సిటీ ఆర్మడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ ఇక సిపి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠానాల నుంచి 82 మందిని నియమించారు. ఇక దేశ పోలీస్ చరిత్రలో ఇది జరగడం ఇదే తొలిసారి అని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. ఇక నగరంలోనే అత్యంత కీలకమైనటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం క్యాంపు కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాల బడా వ్యాపార సంస్థల జ్యువెలరీ షాపులు పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్ ఇలా విస్తరించి ఉన్నటువంటి ఈ ఠానాలో ఇన్స్పెక్టర్ పోస్టింగ్కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు 2018లో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక వివిధ రాష్ట్రాల్లో కూడా మొత్తానికి ఈ రకంగా అక్కడ అన్ని పెద్ద షాపులు గోల్డ్కు సంబంధించినటువంటి జ్యువెలరీ షాపులు ఉండడంతోనే దానికి అక్కడ ఎవరైతే ఎస్ఐ చేద్దామనుకున్నో వాళ్ళకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ కొన్ని వివాదాస్పద విషయాలలో వీళ్ళు అవకతవకలు చేసిరని వీళ్ళని తీసిపాడేయడం జరిగింది. మొత్తానికి సాక్షి అయిపోయింది. ఈనాడులో చూసుకున్నాం మనం ఇప్పుడు పదవుల భర్తీ. ఈనాడు దినపత్రికలో ఇక ఈనాడులో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. మొత్తానికి ఇక 4 స్తంభాలపై మహోజ్వల, ముఖ్యంగా నిర్మలా సీతారామన్ చెప్తున్నటువంటి ఇక 4 స్తంభాలపైన మహోజ్వల భారత్. ఇక యువత, మహిళలు, రైతులు, పేదలు కీలకం. ఇక 140 కోట్ల మంది కలలు నెరవేర్చేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలైన బడ్జెట్ సమావేశాలు. మొత్తానికి దేశంలో అనేకమైనటువంటి కొన్ని రైతులకు సంబంధించి యువతకు, మహిళలకు, పేదలకు ఇలాంటి వాటిపైన కీలకమైనటువంటి బడ్జెట్ కేటాయించబోతున్నది. ఒక 5 అంశాలపైన మాత్రం బడ్జెట్లో బడ్జెట్లో 5 అంశాలు మాత్రం పెట్టడం లేదు. ఆ 5 అంశాలు ఏందనేది కూడా చెప్తామని కూడా వాటిపైన ఏవి అనేది కూడా చర్చ మొదలైపోయింది. అసలు అవి ఏవి అనేది కూడా ఇంతవరకు చెప్పలే. అవేందో చూడాలి.
నేడు కేంద్ర బడ్జెట్ ఇక లోక్సభలో తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టనున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మల ఇక సీఎం కిసాన్ సాయం పెంపు, చమురు, వంట గ్యాస్ ధరల తగ్గింపు పైన ఊహాగానాలు. మొత్తానికి దీనికి సంబంధించి వంట గ్యాసు, చమురు ఇగో వీటిపైన ధరలు తగ్గుతాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జనాలు, మొత్తానికి ప్రజలంతా ఇదే ఆలోచిస్తుర్రు. కావాల్సింది కూడా అదే. వంట గ్యాసు, ఈ పెట్రోల్కి సంబంధించి, ఇంధనానికి సంబంధించి వీటిపైన తగ్గుదల చేస్తే బాగుంటుంది. ఈ జ్ఞానవాసి భూగర్భ గృహంలో పూజలు చేసుకోవచ్చు అంటూ వారణాసి జిల్లా కోర్టు అనుమతి చేసింది. ఇక 2 లక్షల కొలువులు భర్తీ చేస్తాం ఏడాదిలో, చెయ్యి. 2 లక్షల కొలువులు ఏడాదిలో భర్తీ చేస్తా అంటున్నావుగా, చెయ్యి. జాబ్ మేళ క్యాలెండర్ ఆవిష్కరణ, ఇక ఉద్యోగాల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కూడా చేపట్టినరు మీరు. ఇక చెయ్యి, ఏం చేస్తావు? ఇక కొత్తగా కొలువు పొందినటువంటి స్టాఫ్ నర్సుకు నియామక పత్రాన్ని అందజేస్తున్నటువంటి సీఎం. నేడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే. నాడు కేసీఆర్ దట నాడు కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైననే ఉందట ధ్యాస మొత్తం. ప్రజల మీద ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, ఇక మేము వచ్చినాం యువతకు ఉపాధి గురించి ఆలోచించేటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు మొత్తం యువత గురించే ఆలోచిస్తాడంట. ఇక ఇంకొకటి, ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట? ఈ మేడిగడ్డకు సంబంధించి పెద్ద గొడవ, పెద్ద తంట. దీన్ని ముట్టుకునుడే పెద్ద పాపం అయిపోయింది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి దీని మీద పరిశీలన, మేడిగడ్డ పరిశీలన ఈ మధ్యలో మాత్రం ఆగిపోయేది కాదు. దీన్ని పునర్నిర్మించాలా నిర్మించకూడదా అనేటువంటి ఆలోచనలో అయోమయంలో పడ్డటువంటి రేవంత్. అది అసలు దాన్ని ఏం చేయబోతున్నారు? విజిలెన్స్ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తున్నారు? ఇక ప్రాజెక్టు పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ. ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందని ఇంజనీర్ల ధృవీకరణ. కానీ నిర్మాణ సంస్థకు రాసినటువంటి లేఖల్లో మాత్రం పెండింగ్ పనుల ప్రస్తావన ఉన్నదట. నిర్మాణ సంస్థలకు రాసినటువంటి లేఖల్లో పెండింగ్ పనులే ఉన్నాయని చెప్తుండ్రు. కానీ ప్రాజెక్టు పూర్తయినట్టుగా ఇంజనీర్లు మాత్రం ధృవీకరణ పత్రం ఇచ్చేసిండ్రు. సమీక్షలో అధికారులు చెప్పేది ఒకటి, రికార్డులో ఉన్నది మరొకటి. ఇక విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. ఈ విజిలెన్స్ వాళ్ళు విచారణ చేసిండ్రు. వాళ్ళు ఆసక్తికరమైనటువంటి జవాబు చెప్పిండ్రు. ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏం వెల్లడించిర్రు? అసలు మేడిగడ్డలో ఉన్నటువంటి లోపాలేంది? ఒక 2-3 లోపాలు దొరికినాయి. ఇక మిగతాయి కూడా వెతకాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందులో ఇక ముఖ్యంగా ఉత్తమ్ ఏం చేస్తుండు? ఓన్లీ మేడిగడ్డ మాత్రమే మనము మేడిగడ్డను మాత్రమే పరిశీలన చేద్దాం, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు జోలికి పోవద్దు అని మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక ఏ ప్రాజెక్టుకైనా పని పూర్తయినట్లు ఒక ధృవీకరణ పత్రం ఇస్తారు. కానీ కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజీ ప్రత్యేకత వేరు. ఈ పని చేసినటువంటి గుత్తేదారుకు ఏకంగా 3 సార్లు ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు ధృవీకరణ పత్రం ఇచ్చిండ్రట. ఇంజనీర్లు ఇచ్చిన ధృవీకరణ పత్రాలకు వాటికి కొనసాగింపుగా గుత్తేదారులకు రాసిన లేఖలకు పొంతం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిర్వహించేటువంటి సమీక్షలో ఇంజనీర్లు చెబుతున్నది ఒకటి కాగా రికార్డుల్లో ఉన్నది ఇంకొకటి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక పోలీసు అక్రమాలపై పంజా, ఒకేసారి 85 మంది బదిలీ. హేమంత్ సోరెన్ అరెస్ట్. ఇక నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ. ఇక రాష్ట్ర ప్రభుత్వ యోచన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు. ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా. యాదాద్రి జిల్లా ఇక జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ప్రధాన భవనం నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ అని ఇక్కడ వార్త అయితే చూసినాం మనము. ఇక యుఏఈలో హిందూ ఆలయం. ఇక గ్రూప్ 1లో అదనపు ఖాళీలెన్ని? గ్రూప్ 1లో ఉన్నటువంటి ఖాళీలెన్ని? ఇక వివరాలు తీసుకున్నటువంటి ఆర్థిక శాఖ. గ్రూప్ 1 కేటగిరీ ఉద్యోగాల భర్తీపైన కసరత్తు మొదలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ గ్రూప్ 1లో ఎన్నికలకు ముందు ఇచ్చిండు కదా హామీలు, ఆ హామీలకు అనుగుణంగానే గ్రూప్ 1లో ఉద్యోగాలు వేయడానికి మొత్తానికి పరిశీలన చేస్తున్నాయంట.
ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కసరత్తు చేస్తున్నాయట. ఎన్ని కేటగిరీ, ఏ కేటగిరీ ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఖాళీ ఉంటే వాటిని ఎట్లా భర్తీ చేయాలి, ఎట్లా ఉద్యోగాలు వేయాలి అనే దాని మీద ఆరాధిస్తున్నారు. ఇక అవి ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు ఆరా తీయడం ఎప్పుడు పూర్తయిపోతుంది అనేది అయితే చూద్దాం. ఇక నంది కాదు ఇక నుండి గద్దర్ అవార్డులు. ఇక నంది అవార్డులు ఇచ్చుడు బంద్, మొత్తానికి గద్దర్కు సంబంధించినటువంటి అవార్డులే ఇద్దామని నిర్ణయం తీసుకున్నారంట. ఇప్పటి నుండి ఇక నంది అవార్డులు లేవు. ఇదేందిగో బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి సభలో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఇక కవులు కళాకారులు సినిమా వాళ్లకు ఇస్తాం, ఓ జిల్లాకు గద్దర్ పేరు ట్యాంకు బండిపై విగ్రహం, ఒక జిల్లాకు గద్దర్ పేరు పెట్టి ట్యాంకు బండి పైన గద్దర్ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. గద్దరంతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేది, ఆ బలంతోనే కేసీఆర్ గడీల గొడలు బద్దలు కొట్టినాం. గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేదట, ఆ 1000 ఏనుగుల బలంతోనే కేసీఆర్ గడీల గోడలు బద్దలు కొట్టినామని చెప్తున్నటువంటి రేవంత్. ఇది ప్రజాపాలన కాబట్టే కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు. అట్లనా? ఇక 3 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు పగటి కలలు కంటున్నారు. అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరి కడతారు. 5 ఏళ్ళు దాకా 10 ఏళ్ళు సుస్థిర పాలన అందిస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి. ఇక కొందరట 3 ఏళ్ళకే సీఎంగా కేసీఆర్ మళ్ళీ వస్తాడు, అలాంటి మాటలు నమ్మకుండి అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే మిమ్మల్ని బొంద పెడతారని, అంటే ప్రజలే గోరి కడతారట రేవంత్ రెడ్డి చెప్తాడు. 3 ఏళ్లలో అధికారంలోకి రారు, ఇక ప్రజలే మిమ్మల్ని బొంద పెడతారని చెప్తున్నావు. కానీ మాటలన్నీ పక్కన పెట్టు రేవంత్ రెడ్డి, జరిగేది చూడు. నువ్వు హామీలు నెరవేర్చడానికి నువ్వు ఒక మాట తప్పినవు. మేము పార్లమెంట్లో మాకు 17 సీట్లు మేము గెలిస్తే పార్లమెంట్లో మేము గలం విప్పుతాం, ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పినావు. అంటే ఆ పార్లమెంట్లో నువ్వు ఇప్పుడు ఈ 17 సీట్లు గెలవకపోతే ఈ 6 గ్యారెంటీలు అమలు చేయవన్నట్టే కదా. దాని మీద దొరికిపోయినావు కదా మొత్తం మీద. ఏడాది తిరిగేలోగా జాబ్స్ అంట. నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇక దేశ చరిత్రలో మైలురాయి రాముడి గుడి, ఒక మైలురాయిగా దేశ చరిత్రలోనే రాముడి గుడి ప్రాణప్రతిష్ఠ. ఇక రామ్లల్లా ప్రతిష్టాపనతో దశాబ్దాల కళ సాకారం, రాష్ట్రపతి ముర్ము చెప్తున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రతా బేష్ ఇక అని ప్రశంస. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు. భద్రత కూడా బేష్గా ఉంది. మోదీ గారి కార్యక్రమం అంటే ఆ విధంగా ఉంటుంది. ఇది దేశ చరిత్రలోనే అద్భుతమైంది. మోదీ చేతుల మీద బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది ఎవరికి దక్కుతుంది? ఈ పుణ్యకార్యం ఎవరికి దక్కుతుంది చెప్పండి? ఎవరికైనా దక్కుతుందా? అంత దొంగ లీడర్లు, దొంగ నాయకులు లెక్కనే ప్రవర్తిస్తున్నారు. ప్రజాప్రతినిధులంతా అట్లనే ఉన్నట్టున్నారు. కొంతమంది ఎక్కడెక్కడనో, కొంతమంది ఎవరో ఇలా మోదీలాగా పుణ్యాత్ములు ఉన్నారు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలో. అందుకే ఆయనకు ఆ వరం దక్కింది. ఇక బడ్జెట్ సెషన్లో కుల గణనపై బిల్లు ఇక చట్టబద్ధంగా చర్చ జరుపుతామంటూ మంత్రి పొన్నం చెప్తున్నారు. మేధావులు బీసీ సంఘాల సంచనలు తీసుకుంటాం, మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటాం. ఏది? ఈ కుల గణనకు సంబంధించి. ఇక ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వచ్చు. ఇక పూలే విగ్రహంపై కవిత 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఇక లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకమని కామెంట్. ఇగో ప్రతిపక్షాలు కూడా ఏమన్నా ఈ కులగణన మీద ఏమన్నా సలహాలు ఇచ్చేది ఉంటే ఈయనరి, లేకపోతే పుసుకన మా ఒపీనియన్తో మేము చేసినామనుకో రేపు పొద్దుగాల మేము గంగల పోతాం, మళ్ళీ ఆగమైపోతామని చెప్తున్నటువంటి పొన్నం ప్రభాకర్. కోట్ల ఆస్తులు ఎక్కడివి? బాలకృష్ణను ప్రశ్నించినటువంటి చంచల్గూడ జైలు నుంచి అధికారులు. చంచల్గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు నిందితుడు. 7 గంటల పాటు విచారణ. ఇక అన్నింటికీ సైలెంట్గా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ పని ఇట్లున్నది. ఇక మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గడ్డేపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి వివేక వెంకటస్వామి. సింగరేణిలో కొత్త గనులతో ఉపాధి. ఇక 3 బొగ్గు బ్లాక్ల కోసం టెండర్లలో పాల్గొనాలి అంటూ వివేక్. ఇక ఫిబ్రవరి 2న రైతు భరోసా. ఇక 500కు సిలిండర్పై ప్రకటన. ఫిబ్రవరి 2వ తారీఖున రైతు భరోసా.
ఇక 500లకు సిలిండర్ పైన ప్రకటన కూడా చేయబోతుర్రు ఫిబ్రవరి 2వ వారంలో. త్వరలో 2 స్కీమ్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇక చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఈ 2 గ్యారెంటీలు అమలు 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? మొన్న 2, ఇవాళ 2, మళ్ళీ ఇంకా 2, అవి ఎప్పుడైతాయో ఇంకో నెలకు అది. ఇక కోదండరాంను చట్టసభకు పోనీయారా? ఏదేమైనా 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నారు. ఆ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేసి తీరాలి మీరు. కోదండరాంను చట్టసభకు పోనీయరా? ఇక బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. కోదండరాం. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది ఇంతకుముందు చూసిన వార్తనే. ఇక ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చినాయో చూద్దాం. మొత్తానికి 15,000 పోలీసు ఉద్యోగాలు, మళ్ళీ పోలీసు ఉద్యోగాలకు రెడీగా అండి. ఉద్యోగాలు రాస్తామనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు మొత్తానికి 15,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక త్వరలోనే నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ. ఈ 15,000 ఇంకా మిగతావి కొన్ని శాఖలలో కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలను మొత్తం కలిపి 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల వేస్తామని చెప్తున్నారు. ఇక విద్యార్థులు రెడీగా ఉండుర్రి. 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు. 3,000కు పైనే ఉన్నాయట ఆర్టీసీలో. 2,000కు పైగా డ్రైవర్, ఇక 10,000కు పైగా కండక్టర్, 200 సూపర్వైజర్ స్థాయి పోస్టులు. ఇక లోక్సభ ఎన్నికల కోడ్ ముందుగానే నోటిఫికేషన్. ఈ లోక్సభ ఎన్నికలకు కోడ్ ఏదైతే ఉందో దానికి ముందునే ఈ నోటిఫికేషన్ జారీ చేస్తారట. ఇక రాజన్న అభివృద్ధి, ఆలయ అభివృద్ధికి 200 కోట్ల నిధులు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం. కేసీఆర్ను ప్రతిపక్ష హోదా కూడా దండగే. ఇక కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు. ఇక స్టాఫ్ నర్సులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావుకు గడ్డి పెట్టాలి. స్టాఫ్ నర్సులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావుకు గడ్డి పెట్టాలంట. రేవంత్ రెడ్డికి పెట్టాలి గడ్డి. అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డికే పెట్టాలి గడ్డి. మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి. ఆల్రెడీ నువ్వు చెప్పినావు, నీ నోరుతోనే చెప్పినావు, మేము 17 సీట్లు మేము గెలిస్తే ఆ 6 హామీలు అమలు చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది, లేకపోతే మాత్రం మనల్ని వాళ్ళు చేయనియరు అంటే వాళ్ళ మీద నెట్టేసినావు అంటే మేము చేయమన్నట్టు. ఇక ఖర్చు బారెడు, ఫలితం జానెడు. ఖర్చు మాత్రం బారెడు ఉందట, ఫలితం జానెడు ఉందట. ఇది ఆంధ్రజ్యోతిలో గమ్మతైన వార్తలు వస్తాయి. ఆమెకు అండగా సీఎం. ఎవరికబ్బా? వీధి వ్యాపారి కుమారికి రేవంత్ అభయం. ఇక ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ను అక్కడ నుంచి తొలగించాలన్నటువంటి పోలీసులు. మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం. ఆమె హోటల్ తొలగింపునకు ఇక చంద్రబాబే కారణమని వికృత ప్రచారానికి దిగిన వైసీపీ. నా ఓటు ఎప్పటి నుంచో టీడీపీకే అంటూ కుమారి చెప్పినటువంటి మాట. ఇక రోడ్డు పక్కన చిన్న ఫాస్ట్ ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి కుమారి ముఖ్యమంత్రి రేవంత్ అండగా నిలిచారు. ట్రాఫిక్ ఇబ్బందుల పేరుతో ఆమె ఫుడ్ స్టాల్ను వేరే చోటుకు మార్చాలంటూ పోలీసులు ఆదేశించగా ఆ అవసరం లేదని ఉన్న చోటే నడుపుకోవచ్చని సీఎం అభయం ఇచ్చినట్టు ఆయన పిఆర్ఓ అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు. మొత్తానికి ఈ కుమారిని ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి అంచలి నీ హోటల్ మార్చుకోవాలని చెప్తే రేవంత్ రెడ్డి చెప్పిండంట, ఏం కాదమ్మా నువ్వు అక్కనే నడిపించుకో, నేనున్నా నీకోసం అని చెప్పినటువంటి మాట. ఇక సురేన్ అరెస్ట్, శతాబ్దాల కల సాకారం. ఇది కూడా పుణ్యానికి వచ్చిన పనే. ఇది చేసిండ్రా లేకపోతే ఏం జరిగిందో మొత్తం మీద ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అంచెలు తీసేయాలని చెప్తే రేవంత్ దగ్గరుండి ఏం కాదమ్మా అక్కనే నడిపించుకో, నేను ఇస్తున్నటువంటి మాట అని చెప్పిండంట. ఇక అడ్డగోలు భవిష్యత్తు కొలువులు ఒక్కో పోస్టుకు 30 లక్షలు. ఇక దొడ్డిదారిలో చేరిన వారికి నెలకు 1,00,000 జీతం. పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనీలు. ఇక 2020లో నియామకాలు, 2022లో పర్మనెంట్. తాజాగా వెలుగులోకి 5 కొలువుల భాగోతం వచ్చేసిందంట. ఇక మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేం స్పష్టం చేసినటువంటి హైకోర్టు. మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని చెప్తున్నటువంటి హైకోర్టు. ఇక పంచాయతీలో ప్రత్యేక పాలనపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ.
కౌంటర్ దాఖలకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్కు నోటీసులు. నేటితో సర్పంచ్ల పదవీకాలం పూర్తయిపోయింది. పొడిగించడం అనేది అది కల్లా. ఎన్ని ప్రయత్నాలు చేసినా పొడిగించేది లేదు. ఎందుకంటే దాని పదవి కాలమే పూర్తయిపోయింది. దానికి కొత్తగా పొడిగించాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఏ నిబంధన ప్రకారం కూడా. ఇక కేటీఆర్ కోర్టుకు రావాల్సింది. ఆయనకు మరి అంత అహంకారం పనికిరాదు. నా గౌరవం కోసం చివరిదాకా పోరాడుతా. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూర్ కేటీఆర్కు పరువు నష్టం నోటీసులు పంపినట్లు వెల్లడి. ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలేనని జోస్యం. ఇక సిల్వర్ స్పూన్తో పుట్టిన కేటీఆర్కు అంత అహంకారం పనికిరాదని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యానించారు. జ్ఞానవాసిలో పూజలు చేసుకోండి. ఇది మొత్తానికి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎన్నో వచ్చిందబ్బా, సాక్షిలోనే అనుకుంటా. ఇగో సాక్షిలోనే వచ్చింది. గడువు పెంచిరు. చలాన్స్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టుకోవడానికి గడువు పెంచినటువంటి ప్రభుత్వం. పెండింగ్లో ఉన్నటువంటి చలాన్స్ బైక్ మీద ఇగో పెండింగ్ చలాన్ల పొడిగింపు, గడువు పెంపు. ఇక పెండింగ్ చలాన్లు ఇంకా గడువు మళ్ళీ పెంచిండ్రు. ఇక రాయితీతో చెల్లించేందుకు 15వ తేదీ దాకా అవకాశం. ఇది మనం చూసుకున్నటువంటి మార్నింగ్ న్యూస్ ఇన్